హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండ తెలంగాణ ప్రభుత్వ వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బోరబండ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చిన్నారులకు పోలియో చుక్కలు వేసి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. పోలియో రహిత తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని, రాష్ట్రంలోని ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా ఆరోగ్య శాఖ అధికారులు, వైద్య సిబ్బంది విస్తృతస్థాయి చర్యలు చేపడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్ పాల్గొన్నారు. ప్రోగ్రామ్ లాంచ్ అయింది. మా కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ తరఫున, మరి జిల్లా కలెక్టర్ గారి తరఫున, డిఎంహెచ్ గారి తరఫున వారికి ధన్యవాదాలు. మరి ఆన్సర్ రాజ్యసభ మెంబర్, రాజ్యసభ సభ్యులు గౌరవనీయులైన అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా పోలియో చుక్కల కార్యక్రమం పోలియో చుక్కలు వేస్తున్నారు. శాసన మండలి సభ్యులు దయాకర్ గారు, జిల్లా కలెక్టర్ ప్రియాంక గారు, కమిషనర్ హెల్త్ సంగీత గారు, మా శాఖ అధికారులు, స్థానిక నాయకులు, పాత్రికేయ మిత్రులారా, పల్స్ పోలియో కార్యక్రమము ప్రతి సంవత్సరం మనము హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా నిర్వహిస్తాము. ఈ కార్యక్రమాన్ని 1995లో పెద్ద ఎత్తున యావత్ భారతదేశంలో పోలియో విముక్త దేశంగా ఆ గోల్ సాధించాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈరోజు 14 సంవత్సరాలు అవుతుంది. మన ప్రాంతంలో ఎక్కడ కూడా పోలియో కేసులు లేవు. మన దగ్గర 18 సంవత్సరాలు, దేశంలో 14 సంవత్సరాలు, ఎక్కడ కూడా పోలియో కేసులు లేవు.